రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నాగర్గుంట నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లిన సమయంలో మీడియాతో వారు మాట్లాడుతూ, నేనేం మర్డర్ చేయలే, మానభంగం చేయలేదు, కేసులు జైలు శాశ్వతం కాదు, ఎప్పుడూ ఒకసారి బయటికి వస్తాం, చూస్తాం, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాసుల బాధ శంకరయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ అంటూ మాజీ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ టీఆర్ఎస్ నాయకుడు నాగర్గుంట నవీన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పోలీసులు నవీన్ రెడ్డిని ఒక కేసులో అరెస్టు చేసిన సందర్భంగా ఆరోగ్య పరీక్షల కోసం స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా నవీన్ రెడ్డిని కలుసుకుని ప్రశ్నించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా 2017లో జరిగిన ఓ పాట కేసు అప్పటి ఏసీపీ క్లోజ్ చేశారని, అయినా ఆఫీసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోందని, సివిల్ కేసులకు పోలీసులకు ఏం సంబంధం తనకు తెలియదని అన్నారు. పోలీసులపై, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, మొట్టమొదటిసారి తాను ఎమ్మెల్యే శంకరయ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారని, ఎమ్మెల్యే శంకర్ ఎప్పటి వరకు పోలీసులను వాడుకుంటారో తాను కూడా చూస్తానని, అతను కూడా ప్రతిపక్షంలోకి రాకపోతాడా అని అన్నారు. కేసు అనేది ఏం చెప్తలేరు. ఈ రోజు మార్నింగ్ ఎప్పుడన్నా ఏ కేసు అన్న, ఏ కేసు అనేది ఏం చెప్తలేరు. ఏడు తీసుకో ఏడనా షాద్నగర్ కోర్టు. ఏ కేసు సార్? సార్ ఏ కేసు సార్? అక్రమ అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎట్లా అంటే నిర్బంధిస్తున్నారు, దీని మీద సంతకం పెట్టి దాని మీద సంతకం పెట్టి అంటే ఎప్పుడు తీసుకుంటారు? ఏం కేసు అనేది తెలియదు. ఉదయం 5 గంటలకు వచ్చారు, తీసుకొచ్చారు. కేసు గురించి అయితే చెప్తలేరు. కానీ ఇప్పుడున్న షాద్నగర్ ఎమ్మెల్యేకు ఫస్ట్ సారి శుభాకాంక్షలు. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి నిర్బంధిద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఆయన కూడా ప్రతిపక్షంలోకి రాక తప్పదు. ఇవన్నీ కామన్. ఎందుకు నేను చెప్తున్నా అంటే, నీ కేసు ఏందో తెలియదు. 2017 కేసు అనేది ఒకటి తెలుస్తుంది. 2017 కేసు ఆల్రెడీ ఏసీపీ షాద్నగర్ దగ్గర క్లోజ్ అయింది అనేది మాకు తెలుసు. అంతేగాని మళ్ళీ ల్యాండ్ కేసులో పోలీసులకు ఇన్వాల్వ్మెంట్ ఏందనేది మాకు తెలియదు. ల్యాండ్ కేసు అనేది తెలుసు నాకు. బలవంతంగా సంతకాలు పెట్టించుకుని పోలీసులు అని చెప్పి మీరు ఆరోపించారని చెప్పి వినికిడేనా? అది నిజమా? నేను చెప్తా బ్రదర్, ఎందుకంటే ఆ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఒక్కసారి ఇప్పుడున్న ఫసలవాది శంకరయ్య మళ్ళీ ఒక్కసారి శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన ఎన్ని రోజులు నిర్బంధిస్తాడో చూస్తాము, ఎన్ని రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకుంటాడో చూస్తాము. అంటే ఎప్పుడో ఒకసారి మేము బయటకు వస్తాము. అంటే మేమేం మర్డర్ చేయలేం, మానభంగం చేయలేం. కానీ చాలా ఆలోచించుకొని రాజకీయం చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది గొంతు నొక్కుడు అంటే ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే 2017 కేసుకు దీనికి ఏం సంబంధం అనేది తెలియదు. న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను దాని గురించి అయిపోయిన కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్పి, అరెస్ట్ చేసిరని చెప్పి ఆరోపణలు క్లోజ్ అయిన కేసు మళ్ళీ ఏందనేది నాకు